ఈ జిల్లా గురించి ఏదైనా 2 మాటలు చెప్పంటారా? నా నియోజకవర్గం సరిపోయింది. అదే ప్రతి నియోజకవర్గం గురించి నారాయణ గురించి మాట్లాడారు. ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారు రేపు మే 13 ఎలక్షన్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మే 13 కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారికి ఓటేసి అత్యధిక మెజార్టీ 30,000 మెజార్టీకి తగ్గకుండా అన్న గెలవబోతున్నారు. అంతేకాకుండా ఈరోజు మనకి రూరల్ నియోజకవర్గంలో పిలిస్తే పలికే నాయకులు ఎవరంటే ఒక కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారే. వారి తమ్ముడైనటువంటి గిరిధర్ రెడ్డి అన్నగారు కూడా అందరినీ కూడా ఆదరిస్తూ అందరి సమస్యలను తెలుసుకుంటూ అందరి సమస్యలను పరిష్కరిస్తూ ఎవరెక్కడున్నా వాళ్ళని పిలిపించి వాళ్ళ సమస్యలు ఏందని తెలుసుకుని ఎవరెవరికి ఏ బాధ్యతలు కావాలో తీసుకుంటూ వారు అందరిని కూడా బాగా చూస్తున్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీతో మనం శ్రీధర్ అన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా నేను అర్థిస్తున్నాను. అంతేకాకుండా మనకి ఎంపీ అయినటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఆయన్ని కూడా మనం అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనకి ఎలక్షన్లోనే తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాయమైపోయే వ్యక్తులకి మాయమాటలకు మోసపోయి వాళ్ళకు ఓటేసి మనం బాధపడకుండా ఉండాలని నేను తెలియజేస్తూ మనకు అందుబాటులో ఉండే నాయకులకి మనం ఓటేసి గెలిపించుకుంటే మనకి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పదం ముందంజలో ఉంటుంది. కాబట్టి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన కార్తీక దీపోత్సవం జరిపిస్తున్నారు. అవే కాకుండా ఎంతోమందికి పిల్లకాయలకి ఓన్గా స్కూళ్ళు పెట్టి చదివించి ఈరోజు వాళ్ళ యూనిఫామ్ కానీ భోజనాలు కానీ అత్యంత బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. 150 గ్రామాలకి మంచినీటి వసతి ఇచ్చాడు. అట్లాగే శ్రీధరన్న కూడా ఎంతోమంది కార్యకర్తలకి వెన్నుదట్టి నేనున్నాను మీకు ఏం కావాలన్నా చూస్తున్నాడు. అటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఆదరించి ఆయన అత్యంత మెజార్టీతో గెలిపించాలని రేపు 13 జరిగే ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో మన రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మినిమం 30,000 మెజార్టీతో గెలవబోతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆదరించండి. ఎందువల్లంటే 24/7 అందుబాటులో దొరుకుతున్నాడు. ఆయన కానీ ఆయన బ్రదరు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ ఎవరో ఒకరు అందుబాటులో ఉండి ఎవరు పోయినా వెంటనే పనిచేసి పెట్టే వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా మన శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో గెలిపించి వాళ్ళ దగ్గర ఎంతో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. కనీసం 500 మంది పిల్లల్ని ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు ఆయన సొంత ఖర్చులతో పెట్టి చదివిస్తున్నాడు. ఒక 2 IAS చేపిస్తున్నాడు, హైదరాబాద్లో చదివిస్తున్నాడు. అట్లాగే వేమిరెడ్డి గారి గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. ఎన్నో శ్రీనివాసులు రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ విధంగా ఈరోజు జగన్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాము అనేది అందరికి తెలిసిన విషయమే. అందుకని మనందరం కలిసి రేపు 13వ తారీఖు అన్నని 30,000 మెజారిటీతోటి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.